హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి గోంగూర టమాటా పచ్చడి చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి, దోశలు, చపాతి దేంట్లోకైనా బాగుంటుందండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా గోంగూర తీసుకోవాలి. ఇది 4 కట్టల గోంగూర అండి. ఇలా కట్ చేసుకొని మంచి వాష్ చేసుకొని తడి లేకుండా ఒక 2 అవర్స్ ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలండి. ఎందుకంటే నిలువ పచ్చడి కదా. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి. 3 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని ఇది కొంచెం వేగనివ్వాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గోంగూర వేసుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత 4 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని సిమ్లో పెట్టి దీన్ని ఉడకనివ్వాలండి. ఇలా మనం దగ్గరుండే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం గరిటెతో ఇలా కొంచెం మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న పౌడర్లో ఇది కూడా వేసేసేయాలి. ఇది మొత్తం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత సాల్ట్ కానీ కారం కానీ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. నాకు సాల్ట్ కారం అంతా సరిపోయిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. గోంగూర టమాటా పచ్చడి సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇది వేగనివ్వాలి. పోపంతా వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. గోంగూర టమాటా పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పచ్చడి అంతా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర టమాటా పచ్చడి సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత హీటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి